మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బయ్యారం పెద్ద చెరువు దగ్గర ఉన్నాం. ఈ బయ్యారం పెద్ద చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే గత సుమారు 10 కాకతీయుల కాలం నాటి సుమారు 1500 కాలం నాటినటువంటి పురాతన శాసనాల మధ్య ఇక్కడ నిర్మించబడ్డాయి. ఎందుకంటే గతంలో సుమారు 1500 క్రితం నాటినటువంటి కాకతీయుల రాజు అప్పుడు సంబంధించినటువంటి గణపతి మహాదేవుడు ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి ఆ కాలం నాటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, కరువు కాటకాలు వస్తున్నాయి, ప్రజలు విలువలాడిపోతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి తనకి సంబంధించిన పంటలు పండాలని చెప్పేసి ఉన్నటువంటి గణపతి దేవుడు ఇటువంటి బయ్యారం ప్రజలకి సంబంధించినటువంటి ఇక్కడ చెరువు మతం తవ్వకాలు చేయడం జరిగింది. చేసే సమయంలో కూడా గణపతి దేవుని సోదరి అయినటువంటి మల్లిమమ్మ అనే ఒక తన సోదరి పేరు మీద ఈ చెరువు తవ్వకాలు జరిపారు. అట్ ద సేమ్ టైం ఆ కాలంలో ఉన్నటువంటి గణపతి దేవుని తల్లిగారు అన్నటువంటి భయమమ్మ కూడా ఈ చెరువుకి మొత్తం భయమమ్మ అని పేరు పెట్టారు. రాండాన భయమమ్మ చెరువు కాస్త బయ్యారంగా నామకరణం చెందింది. దీన్ని శిథిలావస్థ ఉన్నటువంటి శాసనాన్ని కూడా సంబంధించినటువంటి కన్నడ లిపిలో సంస్కృత భాషలో కూడా దీన్ని ఇక్కడ అంటే వ్యాఖ్యల రూపంలో నిర్మించడం జరిగింది. దీన్ని కూడా రానని కొంతమంది ఉన్నత అధికారులు కొంతమంది శిథిలాశాస్త్రం అంటే పాలవుతుంది శిథిలావస్థ చేరుతున్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దాన్ని గతంలో అధికారులు దీన్ని కొంచెం అంటే వాటి మీద అంటే శిలాశాస్త్రాన్ని సంస్కృత లిపిలో ఉన్న వాటిని కూడా తెలుగులో తర్జుమా చేసి ఇక్కడ నిర్మించడం జరిగింది. మనం విజువల్ తీసుకోవచ్చు. ఈ రాండాన్ని కూడా సంబంధించినటువంటి శిలావస్థ చేరుకోవడం వల్ల కూడా భావితరాలకి కాకతీయుల కాలం నాటి సంపద ఏదైతుందో జాత సంపద అయితే దాని విశిష్టత కూడా తెలియడానికి మాత్రం ఇక్కడ అధికార మొత్తం ప్రయత్నం తెలుస్తుంది. అంటే దీంట్లో మనం మాట్లాడాలని కూడా సంబంధించినటువంటి ఇక్కడ బయ్యారం ఉన్నటువంటి స్థానికులు కూడా మాతో పడిన ఉన్నారు. అందుబాటులో వాళ్ళు అడిగి తెలుసుకో అని మీరు చెప్పండి. ఏంటి విషయం ఈ సంస్కృతి శిథిలాల వ్యవస్థ ఉంది, దీన్ని కాపాడాలని ఎవరికి బాధ్యత లేదు అసలు దీనికి? అంటే ఇది కాకతీయుల కాలం నుండి వేల సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ప్రతీకగా కాకతీయుల ప్రతీకగా ఉన్నటువంటి ఈ శిలాశాసనం. మరి శిలాశాసనం మీద కన్నడ భాషలో మరి సంస్కృతంలో ఉన్నటువంటి ఒక లిపి మరి లిఖించబడి ఉన్నది. దీని యొక్క ఆ రోజుల కాకతీయులు నిర్మించినటువంటి దాంట్లో దానికి సంబంధించిన చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో పొందుపరచబడింది. మరి ఇది కూడా ఈ శిలాశాసనం కూడా మరి చెరువు కట్ట మీద శిథిలావస్థలో ఉండే మరి దాన్ని తీసుకొచ్చి 2013లో మరి కలెక్టర్ గారు జైన్ గారు మరి దీన్ని ఒక పురాతనంగా ఉన్నటువంటి దీన్ని మనం రక్షించాలనే ఉద్దేశంతో ఆనవాళ్ళుగా కాకతీయుల ఆనవాళ్ళుగా దీన్ని ఇక్కడ నిర్మించడం జరిగిందండి. మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎక్కడ చూసినా మరి ఇలాంటి చెరువులు ఎన్నో తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మనం ఇప్పుడు వరంగల్ జిల్లాలో మరి లక్కవరం చెరువు కావచ్చు, అదేవిధంగా రామప్ప చెరువు, పాకాల చెరువు, అదేవిధంగా బయ్యారం చెరువు కూడా ఆ రోజులో నిర్మించబడింది. మరి కాకతీయులు ఆ రోజుల బయ్యమామ ప్రతాపరుద్రుడు ఆ కాలంలో నిర్మించినటువంటి చెరువు. మరి చెరువు ఇప్పుడు పాలకులు మారుతా ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. మరి దీన్ని రైతాంగానికి మరి కల్పతరువుగా మరి ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి పంటలు పండించి మంచి సమృద్ధిగా పంటలు పండించినటువంటి మంచి చెరువు కాకతీయుల పుణ్యం. మరి దాన్ని రక్షించడంలో దాన్ని అభివృద్ధి చేయడంలో పాలకులు వైఫల్యం చెందారని చెప్పక తప్పదు. మరి ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. మరి రైతాంగానికి ఇలా అధికారికంగా బయ్యారం పెద్ద చెరువు 7,000 ఎకరాలకు మరి రెవెన్యూ లెక్క ప్రకారం మరి నీరందించడం, కానీ అనధికారికంగా 15 నుంచి 20,000 ఎకరాలకు నీరందించినటువంటి బయ్యారం పెద్ద చెరువు. మరి దాన్ని అభివృద్ధి నేర్చుకోకపోవడం మరి రైతులకు ఇక్కడ కాకతీయులు నిర్మించారు చెరువుని, కానీ దాన్ని అభివృద్ధి చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహించారు. మరి ఇప్పటికైనా రేపు రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వాలు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి పరుస్తారని చెప్పి కోరుకుంటాను. అదేవిధంగా మరి సీతారాం ప్రాజెక్టు బయ్యారం చెరువుకు వచ్చేది ఉంటే మరి దాన్ని పోవడం, మరి అదేవిధంగా పాకాల చెరువు నీళ్ళు తీసుకొచ్చి మరి బయ్యారం చెరువుకు అని చెప్తాను. వాస్తవంగా సీతారాం ప్రాజెక్టు అవసరం లేదు, మరి పాకాల చెరువు నీళ్లు కూడా బయ్యారం చెరువుకు అవసరం లేదు. బయ్యారం చెరువుకు పంది పంపల మరి అదేవిధంగా మత్స్యవాగు ద్వారా మరి దాదాపు ఇరిగేషన్ వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం మరి 6 టీఎంసీలు 5 నుంచి 6 టీఎంసీల నీళ్లు మరి బయ్యారం చెరువుకు వస్తా ఉన్నాయి. మరి వచ్చే నీటిని మనం నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటే మనకి ప్రాచీన సంపదని కాపాడడానికి అధికారులు ఇట్లా ఏమైనా దృష్టి చేస్తారు ఏమన్నా? అంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పురాతనంగా మరి కాకతీయులు నిర్మించినటువంటి గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, వాటికి సంబంధించిన శిలాశాస్త్రాలు శిలాపలకాలు ఎన్నో ఉన్నాయి. మరి దాన్ని సంరక్షించడంలో మరి ప్రభుత్వాలు కూడా
దృష్టి సారించాలి. మరి రాబోయే తరాలకు మరి దీన్ని మనకు ఆనవాళ్ళగా కాకతీయులకు మరి పెట్టింది పేరుగా ఉన్నటువంటి దాన్ని ఆనవాళ్ళగా మరి రేపు రాబోయే భవిష్యత్ తరాలకు దాన్ని చూపెట్టాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. మరి ప్రభుత్వం మీద అదేవిధంగా మన సమాజం మీద కూడా ఉందని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, ప్రస్తుతం బయ్యారంలో ఉన్నటువంటి శిలాశాసనానికి మంచి ప్రాముఖ్యత ఉంది, చరిత్ర ఉంది. ఇది శిథిలావస్థ పోతుంది. మరి దీన్ని అధికారులు పట్టించుకోవట్లేదు, దృష్టి తీసుకెళ్ళారు మీరు? అధికారులు వస్తూ పోతూ ఉంటారు, ఇక్కడికి చాలా మీటింగ్ జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటారు, ఇక్కడ పట్టించుకోరు. ఇది కాకతీయుల టైంలో 11వ శతాబ్దంలో ఈ శిలాశాసనంలో ఏం జరిగింది, ఈ చెరువు యొక్క ప్రాముఖ్యత గురించి కానీ వాళ్ళ కాకతీయుల సంస్కృతి సంప్రదాయాలకు నిలవుగా దీన్ని ఇక్కడ ప్రశ్న జరిగింది. ఇది కొద్ది రోజుల క్రితం మన కలెక్టర్ గారు జగన్ గారు ఇక్కడ తాగడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు కదా, అంటే ఇది కనుమరుగైపోతా ఉంది, మొత్తం శిలావాస చేరింది. ఈ పురావస్తు శాఖ వారు ఖచ్చితంగా పట్టించుకోవాలి. భావితరాలకు ఇలాంటి తెలియాలంటే వీటిని మనం సంరక్షించుకోవాలి. మన పైన ఈ బాధ్యత చాలా ఉంది, ఖచ్చితంగా పట్టించుకొని దీన్ని మంచి చేయాలని కోరుకుంటున్నాం. మేము ఉత్తరం మనం చూసుకున్నట్లయితే 15,000 సంవత్సరాల కింద సంబంధించినటువంటి కాకతీయులు నిర్మించినటువంటి ఈ శిలాశాసనం రాబోయే రోజుల తరాలకి అందించాలని మా ఉద్దేశంతో మనతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతారు. ఇక్కడ సేమ్ టైం ఉన్నతాధికారులు కూడా దీన్ని స్పందించి దీనికి సంరక్షించిన బాధ్యత ఏంటని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది.